యువ భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్స్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు వైభవ్ సూర్యవంశీ వీరవిహారంతో 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 412 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేశాడు. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా 2 వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించారు. అయితే ఈ గెలుపులో 175 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్లో మారుమోగుతోంది. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన సూర్యవంశీ ఈ మ్యాచ్లో చరిత్రను క్రియేట్ చేశాడు. గతంలో ఐపీఎల్లోనే అరంగేట్రం చేసినప్పటికీ 3 మ్యాచ్ల్లోనే చరిత్రను సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో శతకం బాదిన క్రికెటర్గా అవతరించాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తీరును చూసిన వారు వైభవ్ను విరాట్ కోహ్లీకి క్రికెట్ వారసుడని చెబుతుంటే మరికొందరు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసుకుంటున్నారు. ఇక మరికొందరు వీరేంద్ర సెహ్వాగ్ పేరును తెరపైకి తెస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆట తీరు అంత అద్భుతంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే ఈ సక్సెస్ వెనుక కఠోరమైన శ్రమ దాగి ఉంది. అతని పేరెంట్స్ త్యాగం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం.